తన హృదయం ఎట్లా తప్పించేది. మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఎట్లా బాధపడేది. తను నచ్చి వ్యవసాయ ప్రేమికుడు కాబట్టి బావి దగ్గరికి పోయినప్పుడు బావిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఇట్లా ఆలోచన చేసేది. ఎందుకు మనకి బాధ, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు చెరువులు నాశనమైనవి, తెలంగాణకే ఎందుకు కరువు, కృష్ణా గోదావరి ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది, ఏళ్ళ తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది, లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసిన రోజులను కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితో కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మనం ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అని అన్నాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పించిన పాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్